ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. మ్యాగీతో నాకు కదా పెళ్లి చేస్తాను. ఇప్పుడు వాడెవడో వచ్చి పెళ్లి చేసుకుంటే నా పరిస్థితి అండి మావయ్య. నీకు నేను ఉన్నాను కదరా. నువ్వు నాకెందుకు? నేను మ్యాగీనే పెళ్లి చేసుకుంటాను. ఎదవా నేను అదే కదా చెప్పేది. కథనం ఎలా నడిచినా చివరికి మ్యాగీ కథని చివరికి నీ చేతిలో ముగిస్తా. అదేరా యాదవా, మ్యాగీతో నీ పెళ్లి జరిపిస్తా అంటున్నా. అవునా మావయ్య? ఆ యాదవ మాటలు పట్టించుకోకు, సర్వనాశనం అయిపోతావరా సన్నాసి. మీరెన్ని రియాక్షన్లు ఇచ్చినా జరిగేది అదేరా, అర్థం చేసుకోండిరా. అల్లుడు, ఈ పెద్దమావి మాటలు ఏం పట్టించుకోకు. ముందు నువ్వు ఆ వెంకీ గడికి కాల్ చేసి ఇక్కడికి రమ్మని చెప్పు. అలాగే మావయ్య. ఇదిగో ఆగాగు, నువ్వు ఆ వెంకీ గడికి డైరెక్ట్ గా కాల్ చేయకు. ఆడి చెంచా ఆ రాజుగాడు ఉన్నాడు కదా, ఆడికి కాల్ చేయి. ఆడికి కాల్ చేసి ఇక్కడికి రమ్మను. ఆ రాజుగాడే వెళ్ళి ఆ వెంకీ గాని తీసుకొస్తాడు. అర్థమైందా? ఏంటో చెప్పింది చెయ్యి. అలాగే. అవును, ఆ వెంకీ గారికి నేనెందుకు డైరెక్ట్ గా కాల్ చేయకూడదు? చేవోలే, ఇందులో ఏం కూడా అర్థం ఉందో ఏమో. మావయ్య చెప్పినట్టు చేస్తే పోలా. ఒరే గొట్టం రాజుగా, ఈ భద్రంగాడు నాకెందుకు చేస్తున్నాడు? సార్ సార్ చెప్పండి చెప్పండి సార్. ఎక్కడున్నావురా? ఇప్పుడే కంపెనీకి బయలుదేరుతున్నాను సార్. అయితే కంపెనీకి వెళ్ళబాకు, నేరుగా అఖిలాండేశ్వరి గారి ఇంటికి వచ్చేసాయి. అర్థం కాలేదు సార్. మరేం లేదురా, మ్యాగీకి పెళ్లి చూపులు, పనుల్లో సహాయంగా ఉంటావని నిన్ను రమ్మని అత్తయ్య చెప్పిందిరా. అలాగే సార్. ఓకే సార్, మంచిది సార్. సార్ 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 చెప్పేది పూర్తిగా వినరా. సార్ చెప్పండి సార్. నీతో పాటు ఆ వెంకీగాడు ఉన్నాడు కదా, వాడిని కూడా తీసుకురా. వాడు కూడా రావాలి, వాడే ముఖ్యం రో. నువ్వు వెళ్ళి వాడిని తీసుకురా, అర్థమైందా? అలాగే సార్. ఆ వెంకీగాడు రాను కాదు అంటే నేను చెప్పానని చెప్పు. ఆడికి మనం అంటే కాస్త భయం, భక్తి, ప్రేమ అన్నీ ఉన్నాయిరా. అలాగే సార్. భయమా గీయమా? వీడికే భయం అంటే భయము, ఓ తడిపేసుకుంటాడు. వీడు నాకు కవరింగ్ ఇస్తున్నాడు. అమ్మా, డాక్టర్ గారు ఇంక కట్టుతో పనిలేదని చెప్పారు. నువ్వింకా నార్మల్గా ఉండొచ్చు. ఆ దేవుడి దయ వల్ల నువ్వు త్వరగా కోలుకున్నావు. నువ్వు కూడా నీ మనసులో మా గురించి ఏ దిగులు బెంగ పెట్టుకోకమ్మా. ప్లీజ్ అమ్మా, నువ్వు చెల్లి సంతోషంగా ఉండాలి. మీకేమన్నా అయితే నేను తట్టుకోలేను, సరేనా? మా గురించి, మా సంతోషం గురించి ప్రాణం పెట్టి ఆలోచించే నా బిడ్డ నా కళ్ళ ముందే క్షేమంగా ఉండాలని నేను కోరుకుంటాను కదయ్యా. అలాంటిది ఆ అఖిలాండేశ్వరి దుర్మార్గానికి ఎక్కడ నీ జీవితం బలవుతుందోనని ఉక్కిరిబిక్కిరవుతున్నాను వెంకీ. అనుక్షణం నాకు నీ గురించేనయ్యా ఈ దిగులు, బెంగ. ఇప్పుడు వస్తానమ్మా. అమ్మా, వెంకీ భయ్యా, అమ్మ భయ్యలేడా? వెంకీ భయ్య, అదేంటంటే భయ్యా మనం ఆఫీస్కి వెళ్ళట్లేదు ఇవాళ. మ్యాగీకి పెళ్లి చూపులంట. అఖిలాండేశ్వరి గారు మన ఇద్దరు ఇంటికి రమ్మన్నారు. భయ్యా 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 భయ్యా. ఏంట్రా నువ్వు అమ్మ ముందు ఇవన్నీ చెప్తావా? అయ్యో సారీ భయ్యా, ఏదో ఫ్లోలో చెప్పేశాను. ఏడ్చావు. అయినా వాళ్ళింట్లో పెళ్లి చూపులైతే మనం వెళ్ళి పనిచేయడం ఏంటి? అది కంపెనీ రూల్ అంట. నువ్వు చేసిన అగ్రిమెంట్లో కూడా ఉందంట కదా భయ్యా. జనరల్ మేనేజర్తో పాటు అసిస్టెంట్ పనులు చేయడానికి నన్ను కూడా రమ్మన్నారు. కొంచెం గట్టిగానే చెప్పారు భయ్యా. వెంకీ 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 వెంకీ
అమ్మా ఏంట్రా రాజు ఏంటి అఖిలాండేశ్వరి ఇల్లు అంటున్నాడు, పద అంటున్నాడు. నువ్వు వాళ్ళ ఫ్యాక్టరీలో మానేసావు కదా, మళ్ళీ ఇదంతా ఏంట్రా? అది అమ్మా విద్య, ఏంటమ్మా ఇది? అన్నయ్య వేరే కంపెనీలో ఎక్కడో పనిచేస్తున్నాడు అన్నావు కదా, అంటే నువ్వు నాతో అబద్ధం చెప్పావా? అది అమ్మా అమ్మా నేను వేరే ఎక్కడో జాబ్ చేయట్లేదు. మళ్ళీ ఆ అఖిలాండేశ్వరి వాళ్ళ కంపెనీలోనే జాబ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ విషయం తర్వాత నేనే నీతో చెప్దామని విద్యతో చెప్పానమ్మా. వెంకీ, ఏంటి నాన్న నువ్వు చేస్తున్న పని? నువ్వక్కడ పని చేయడం వద్దు అనే కదయ్యా 10 లక్షలు ఎదురు కట్టి నిన్ను బయటకు రప్పించింది. ఇప్పుడు నువ్వు మళ్ళీ వెళ్ళి అక్కడే పనిచేస్తున్నావంటే ఇక నేనేం అనుకోవాలి? అమ్మా నీ మాట కోసమే ఆ రోజు నేను పనికి రాజీనామా చేశాను. కానీ ఇవాళ నేను మళ్ళీ అక్కడికి వెళ్ళింది కూడా నీకోసమేనమ్మా. నిన్ను బ్రతికించుకోవడానికే. పెద్దాయనికి మాటిచ్చానమ్మా, నీ ఆపరేషన్కి కావాల్సిన డబ్బు గురువుగారి మూలంగానే ఆ మ్యాగీ ద్వారా సమకూరింది. నా మీద ఎంతో నమ్మకంతో ఆయన వాళ్ళ కంపెనీలో తిరిగి నన్ను చేరమని అడిగారు. నేను ఆ కృతజ్ఞతతో కాదనలేకపోయానమ్మా. అమ్మా, అక్కడ వెంకీపయ్య మాలాగా వర్కర్ కాదమ్మా, జనరల్ మేనేజర్ అమ్మా. చాలా పెద్ద హోదా అది. ఏమో వెంకీ, నాకసలేం అర్థం కావడం లేదు. చేసే పని ఏదైతేనే ఉండే చోటు మారలేదు కదా, అక్కడ మనుషులు కూడా వాళ్లే కదా. నా భయం అంతా అదేరా. అమ్మా భయం దేనికి చెప్పు? నీ కొడుకు ఎటువంటి ప్రమాదాన్నైనా ఎదుర్కొనే దమ్ము ధైర్యం ఉన్నవాడు. నా గురించి నీకేం భయం అక్కర్లేదు. గురువుగారికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం నా బాధ్యతమ్మా. కంపెనీ పరిస్థితులు చక్కదిద్దడానికి నన్ను నమ్మి ఆయన ఒక మంచి స్థాయినిచ్చి నన్నక్కడ కూర్చోబెట్టారు. ఆ మర్యాద నేను కాపాడాలా వద్దా? నువ్వే చెప్పమ్మా. అమ్మా గురువుగారి డబ్బు మనం తిరిగిచ్చేంత వరకే నేనక్కడ పనిచేసేది. ఆ తర్వాత నీ మాట ప్రకారమే అక్కడ పని మానేసి మరో జాబ్ చూసుకుంటాను, సరేనా? అవునమ్మా, అన్నయ్య ఆలోచించింది కూడా మన కోసమే కదా.